నమో వెంకటేశాయ. శ్రీమహాగణాధిపతయే నమః. శ్రీరామకృష్ణ గురవే నమః. మల్లెల మొల్లల జల్లులు కొల్లలుగా గురిసిన సరిగుర్పంగలమే చల్లని తెల్లని స్వామికి ఫుల్లాంబుజదళని భాక్ష మోహన రూప. నిర్మలమైన ప్రశాంతమైన ఆకారంతో ఆకర్షించే అందమైన స్వామి వెంకటేశ్వర. వికసించిన పద్మదళాలతో సమానమైన విశాలమైన నేత్రాలతో చల్లని కడగంటి చూపులతో నీవందరినీ చల్లగా చూస్తున్నావు. దీనికి కారణం నీ చల్లని మనస్సు. అది ఎంత చల్లనిదో మాకు తెలపడం కోసం నీ మనస్సు నుండి చంద్రుణ్ణి ఉద్భవింపజేసి మాకు ప్రసాదించావు. భూమి మీద అణువులో అణువంత ఉన్న మాకు ఆ చల్లదనమే చాలా ఎక్కువ. ఇక చంద్రుడు ప్రసాదించే వెన్నెల తెల్లదనం గురించి ఏమని వర్ణించగలం? మాకు తెలిసిన మల్లెపువ్వులు ముల్ల పుష్పాలు వర్షంలాగా కురిపించి రాసులు పోసిన వెన్నెల తెల్లదనానికి సాటి వస్తాయా? ప్రపంచానికే తెల్లదనాన్నిచ్చే ఆ స్వామి కాంతి సామాన్యమైనది కాదు కదా అని నివేదిస్తున్నాం. భగవంతుని అష్టమూర్తులలో చంద్రుడు ఒక మూర్తి. చంద్రమా మనసో జాతః అని పురుష సూక్తంలో ఉంది. విరాట్ పురుషుని మనస్సు నుండి ఉద్భవించిన వాడు చంద్రుడు. సంకల్ప వికల్పాత్మకమైంది మనస్సు. భగవంతునికి కూడా సంకల్ప వికల్పాలు ఉన్నాయని చెప్పాల్సి వస్తుంది. సంకల్పిస్తే సృష్టి ఏర్పడింది, వికల్పిస్తే సృష్టి లయించింది, అదృశ్యమైంది. కనుక మనం చేసే పనులన్నీ సంకల్పాలైతే స్వామి చేసేది మహాసంకల్పం. అంటే ప్రాణులలో ఉన్నది వ్యష్టి వేరువేరుగా అణువంతైతే స్వామిలో ఉన్నది సమష్టి, ఈ అందరిలోనూ ఉన్నంత దానికి మించిన మహాసంకల్పం అన్నమాట. దానికి ప్రతినిధిగా ఆవిర్భవించిన మహాశక్తే చంద్రుడు. జ్యోతిష్శాస్త్రంలో మనఃకారకుడు చంద్రుడు అని ఉంది. అంటే మనస్సును ప్రభావితం చేసే శక్తి చంద్రునికి ఉంది అని అర్థమవుతుంది. దీన్ని గుర్తించడం ఎలా? సాధారణ మానవులమైన మనలో దీన్ని గుర్తించడం చాలా కష్టం. మానసిక వికలాంగులలో పూర్ణిమ అమావాస్య సమయాల్లో వాళ్ళ ప్రవర్తనలో గుర్తించదగినంత మార్పు ఉంటుందట. జలరాశి సముద్రం ఉప్పొంగడం జరిగినట్లే మనలో కూడా జలం 60% ఉండడం వల్ల చంద్రుని ప్రభావం మన మీద కూడా ఉంటుంది అంటారు. బుద్ధిని వికసింపజేసేది సూర్యశక్తి అయితే మనస్సును వికసింపజేసేది చంద్రశక్తి. మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయోహో అంటారు. బంధానికి కానీ మోక్షానికి కానీ మనస్సే కారణం కనుక చంద్రశక్తి మనకు చాలా ప్రధానమైంది. పౌరాణికంగా చూస్తే క్షీరసాగర మథనం, పాలకడలిని మధించడం జరిగినప్పుడు అమృతంతో పాటు ఉద్భవించిన అమృతమూర్తి చంద్రుడు. అందువల్ల అమృత కిరణుడు అంటారు ఆయన్ని. ఆ స్వామిలో ఉన్న ప్రధానమైన గుణాలు రెండు, ఒకటి చల్లదనం, మరొకటి తెల్లదనం. మన మనస్సు కూడా ఆయన ప్రభావంతో మరింత స్వచ్ఛంగా ఆర్ద్రంగా మార్పు చెందుతుంది. మరి ఆ చంద్ర ఆరాధనం ఎలా చేయాలి? ప్రతిరోజు సూర్యుణ్ణి దర్శించినట్లుగా చంద్రుణ్ణి దర్శించలేం. అందుకే పూర్ణిమలకు ప్రాధాన్యం ఇస్తాం. కార్తీక పూర్ణిమ వంటి వాటిని విశేషంగా చేస్తాం. చంద్రస్మరణం అయితే ప్రతిరోజు చేస్తూనే ఉంటాం. నిత్య పూజలో చాంద్రమానేనా అని చెబుతాం. చంద్రుణ్ణి బట్టే మనకు పాడ్యమి మొదలైన తిథులు ఉన్నాయి. కనుక చంద్రస్మరణ సాగుతూనే ఉందని గుర్తిస్తూ ఆయన నుండి
స్వచ్ఛత, ఆర్ద్రత లభించాలి అని కోరుకుందాం. మహాసంకల్పకర్త అయిన భగవంతుని దగ్గరికి మన మనస్సును చేర్చమని అష్టమూర్తులలో ఒకరైన చంద్రమూర్తిని ప్రార్థిద్దాం. మల్లెల మొల్లల జల్లులు కొల్లలుగా గురిసిన సరిగూర్పంగలమే చల్లని తెల్లని స్వామికి ఫుల్లాంబుజదళ నిభాక్ష మోహన రూపా.